సాక్ష్యం ఏమిటంటే, మొన్న విడుదల పరిచర్యలో అన్న శాపాలు విరగ్గొడుతున్నప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ఉండేదండి. అయితే ఆ గ్యాస్ట్రిక్‌తో ఫుల్ అసలు చాలా బాధపడేదాన్ని. కానీ ఆ రోజు శాపాలు విరగొట్టడం, ఇతరుల శాపాలు, తల్లిదండ్రుల శాపాలు అనేసి అన్న చెప్పుచున్నప్పుడు అవన్నీ అన్న ఏదైతే అంశాలు చెప్తున్నాడో అప్పుడు ఒప్పుకుంటున్నప్పుడు అన్న ద్వారా ఆ యొక్క శాపాలు విషయంలో అన్న ఏదైతే చెప్తున్నాడో ఆ అంశాలు చదువుతున్నప్పుడు ఏదో తెలియని వాంతింగ్ సెన్సెస్, తల తిరగడం, పొట్టలో నుంచి ఏదో గలిబిలిగా ఉండడం అంతా జరిగింది. తర్వాత మొత్తం శాపాలు విరగొట్టేది అయిపోయిన తర్వాత ఆ ప్రేయర్ మొత్తం అయిపోయిన తర్వాత వాంతింగ్ గొంతు దాకా వచ్చేసి అక్కడ ఆగిపోయేది. తర్వాతకి ఎప్పుడైతే అన్న ద్వారా ఆ శాపాలు అంటే మనము ఏదైతే తప్పులు చేస్తున్నామో, ఏదైతే దేవునికి విరోధంగా ఉన్నామో అప్పుడు అన్న ఒప్పుకోండి అని అనేసినప్పుడు ఏదైతే దేవునికి విరోధంగా నేను జీవించి ఉన్నానో అది ఒప్పుకున్నప్పుడు నేను చేసిన తప్పు ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నప్పుడు ఆ రూపంలో శాపం ఏ విధంగా అయితే వచ్చి ఉందో ఆ తప్పు ద్వారా నా లోపల ఆ తప్పు ద్వారా నేను పాపంలో పడిపోకుండా ఉండుటకు దేవుడు ఒక్కటే అవకాశం ఇచ్చాడు. ఏంటంటే దేవుని పరిచర్య చేయాలంటే అసలు ఏ అర్హత లేకున్నాను దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. కానీ ఆ పరిచర్య సగము చేసి సగము చేయకుండా ఉంటే దేవుడు ఒప్పుకోడు కదా. అందుకే నాకు దేవుడు ఒక్కటే పరీక్ష ఏంటంటే ఆ యొక్క గ్యాస్ట్రిక్ ఒక్కటి ఉంచేస్తాడు. దేవుని మాట వింటేనే కదా, దేవునికి లోబడితేనే కదా ఏ ఒక్క రోగం ఉండదు, ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. అయితే మన శాపాలు విరగొట్టే విషయంలో దేవుడు ఒకటే మాట మాట్లాడిండు. ఏంటంటే ఆయన పరిచర్య నిమిత్తము నియమింపబడిన వారు ఏ రీతిగా ఉండాలి, ఏ విధంగా అంటే ఆయన కోసం జీవించడంలో గాని, ఆయన కోసం చనిపోవడంలో గాని ప్రతిదీ ఆయన కోసం మాత్రమే చేయాలి, మనుషుల కోసం కాదనేసి దేవుడు ఒక మాట మాట్లాడిండు. అంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు చెప్పాడు కదండి. అయితే ఆ రోజు నేను మనుషులను బట్టి కాదు తండ్రి, మిమ్మల్ని బట్టే నేను లోబడతాను, మనుషులకు కాదు తండ్రి, మీకు మాత్రమే మహిమ తెస్తాననేసి ఒప్పుకున్నప్పుడు అప్పుడు శాపం ద్వారా ఆ యొక్క శాపాలు ఏ విధంగా అయితే నా మీద ఏలుబడి చేసి ఉన్నావో ఆ రోజు శాపాలు విరగొట్టే పరిచర్యలో ఆ రోజు నేను ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క వాంతింగ్ రూపంలో, తలనొప్పి రూపంలో దేవుడు విడుదల కలిగించుండు. అయితే దేవుని మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి మనం లోబడి ఉండాలి. ఒకవేళ తప్పిపోతే మనము తిరిగి రావాలని ఆయన ఎంతగానో ఆశిస్తాడు. కానీ మనము ఆ తప్పు ఒప్పుకోకుండా దేవునికి విరోధంగా ఇంకా పాపాలు చేస్తూ ఇంకా ఇలాగే ఉండేదాన్ని. అంటే చిన్న విషయంలో అలిగే గుణము, లేదంటే ఏడ్చే గుణము అది ఊక నా లోపల ఉండేది. కానీ దేవుడు ఒక మాట అంటే చిన్నదానికి అలిగి కూర్చోవడము, ఏడవడము అంటే దేవునికి విరోధంగా ఏది కూడదని దేవుడు ఒక్కటే చెప్పాడు. అయితే ఆ రోజు ఆ శాపాల విషయంలో గాని, నిన్న అన్న సాక్ష్యం చెప్పినప్పుడు నాకు తెలియని బాధ కలిగించింది. అంటే నేను ఇంతగానం తెలుసుకొని కూడా దేవుని సేవ, పరిచర్య అని తెలుసుకొని కూడా దేవునికి లోబడకుండగా ఇంకా లోకంలో తిరుగుతున్నానని అనిపించి ఏడవడం మొదలుపెట్టాను.
కానీ ఆ విషయంలో నిజంగా అంటే అన్న నిలబడినట్లు మనం కూడా నిలబడలేకపోతున్నాం అనేసి బాధ అనిపిచ్చి అన్న దగ్గర మాట్లాడినప్పుడు అన్న చేసిన పరిచర్య కేవలం దేవుని కోసమే. అంటే కుటుంబాన్ని అన్ని వదిలిపెట్టుకొని అన్ని చేశాడు గదా! అంటే నేను కుటుంబాన్ని, దేవుని మందిరంను అవి విడిచిపెట్టి ఉండలేకపోయేదాన్ని. కానీ దేవుడు ఒక్కటే మాట అన్న ద్వారా మాట్లాడిందేందంటే, మనుషుల కోసం కాదు దేవుని కోసం మాత్రమే నిలబడాలి. మనుషులు చెప్పే వాటిని నమ్ముతూ మోసపోవడం కంటే, దేవుడు చెప్పిన ప్రతి మాటను విని ఆయనకు లోబడాలనేసి అన్న మాట్లాడిండు. అయితే నేనొక్కటే తీర్మానం ఏమిటంటే నిన్న తీసుకున్న తీర్మానము, నిజంగా అన్న నిలబడినట్లు దేవుని కోసము బ్రతికున్నంత కాలము కేవలము దేవుని కోసం మాత్రమే, ఆయన సేవ నిమిత్తం, ఆయన పరిచర్య నిమిత్తం మాత్రమే వాడబడాలని, అనేకమైన ఆత్మలను కట్టాలని నేను తీర్మానం తీసుకున్నానండి. అయితే నా లోపల ఏదైతే గ్యాస్ట్రిక్ ఉందో, ఆ గ్యాస్ట్రిక్ కూడా దేవుడు తొలగించాడండి. సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించిండు. నేను ఎప్పుడైనా గాని ప్రార్థన చేసుకున్నప్పుడు నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చేవాడు. అనారోగ్యంతో ఉన్నా గాని, ఇంకా ఏదైనా ఒంటరిగా ఉన్నానని ఫీలింగ్ వచ్చినప్పుడు గాని, దేవుని దగ్గర మాట్లాడినప్పుడు ఆయన మాటలు నాకు ధైర్యంనిచ్చి, ఇప్పటి వరకు నన్ను సజీవంగా ఉంచిందంటే కేవలం దేవుని కృప మాత్రమే. ఆ కృప లేకుంటే ఎవరము కూడా జీవించలేము. కాబట్టి ఇప్పటి నుంచి కూడా అంటే దేవుని కోసం మాత్రమే నిలబడాలని ఒక ఆసక్తితో నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు దేవుని విషయంలో తప్పు చేయకూడదని నేను దేవుని దగ్గర ఒక ఒప్పందం తీసుకున్నానండి. దేవుడు నా పట్ల ఇంత ప్రణాళిక కలిగి ఉన్నాడు గదా! ఆ యొక్క ప్రణాళికను నేను తృణీకరించక దేవుని కోసమే, దేవుని సేవలు మాత్రమే ముందు కొనసాగాలని నేను ఇంకా ఆశపడుతున్నానండి. అటు కృప నాకు దేవుడు అనుగ్రహించినట్లు, ఇంకా అనేకమైన యవ్వనస్తులు కూడా సంపూర్ణంగా మారుమనసు పొందినట్లు కూడా అందరం ప్రార్థనలో ఏకీభవించాలండి. నిజంగా అంటే దేవుడు నాకు ఈ యొక్క సాక్ష్యంను పంచుకొనుటకు, అదే విధంగా నా యొక్క జీవితంలో ఏదైతే జరిగి ఉందో, దేవుడు ఏ విధంగా అయితే స్వస్థపరిచాడో, ఏ విధంగా అయితే ధైర్యపరిచాడో, ఏ విధంగా అయితే నా ముందుండి నడిపించాడో, అన్ని విషయంలో దేవుని ప్రణాళిక చొప్పున, దేవుని కృపను బట్టి ముందుకు ఏ విధంగా కొనసాగించాడో, అన్నీ తెలియపరచుటకు దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ యొక్క సాక్ష్యం చెప్పుటకు అవకాశం ఇచ్చిన బ్రదర్స్‌కి కూడా వందనాలు చెప్తూ, ఈ యొక్క చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడని నమ్ముతూ, విశ్వసిస్తూ, ఈ యొక్క సాక్ష్యం చెప్పుటకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిండు వందనములండి. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.